ఇదేం కర్మరా బాబు! 5 సార్లు ఛాంపియన్ సీఎస్‌కేకి ఈ గతేంటి? 2026లో ఒక్క మ్యాచ్ అయినా గెలిచేనా? ఈ మాటలు నేననట్లేదు. సీఎస్‌కే ఫ్యాన్స్ అంటున్నటువంటి మాటలు. ఇంతకీ సీఎస్‌కే లోపాలేంటి? హావ్ ఎ లుక్. హాయ్ హలో! వెల్కమ్ టు దిశా టీవీ స్పోర్ట్స్. 2026లో చెన్నై సూపర్ కింగ్స్ పర్ఫార్మెన్స్ చూసినటువంటి ప్రతి ఒక్కరి ఫీలింగ్ ఇదే. 5 సార్లు ఐపీఎల్ ఛాంపియన్స్ కు ఇదేం కర్మరా అసలు అంటూ నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. 2024 నుంచి మొదలైనటువంటి పతనం ఈ ఏడాదితో పాతాళానికి పడిపోయిందా అన్న అనుమానం కూడా కలుగుతుంది. ఐపీఎల్ ఫ్యాన్ బేస్ లో టాప్ సెకండ్ లో ఉన్నటువంటి సిఎస్కే ఫ్యాన్స్ కు ఆ జట్టు ఓటములు మింగుడు పడడం లేదు. ఐపీఎల్ 2023 ఛాంపియన్స్ గా నిలిచినటువంటి చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 2024లో 5వ స్థానంతో సీజన్ ను ముగించింది. ఐపీఎల్ 2025లో కేవలం 4 మ్యాచ్లు గెలిచి అట్టడుగు స్థానంలో నిలిచింది. ఈ సంవత్సరం పరిస్థితి చూస్తే కనీసం గత ఏడాది గెలిచినటువంటి మ్యాచ్లైనా గెలుస్తుందా అన్న పరిస్థితికి ఇప్పుడు సిఎస్కే దిగజారింది. ఐపీఎల్ 2026ను మంచి అంచనాలతో ఎక్స్పెక్ట్ చేసినటువంటి సిఎస్కే ఆ స్థాయి ప్రదర్శన మాత్రం చేయలేకపోయింది. రాజస్థాన్ తో జరిగినటువంటి ఆరంభ మ్యాచ్ లో కుప్పకూలినటువంటి బ్యాటింగ్ ఆర్డర్ చూసినటువంటి ఫ్యాన్స్ మళ్ళీ పాత కథే అనుకున్నారు. చెపాక్ లో 200కు పైగా పరుగులు చేసినా కూడా ఓడిపోవడంతో మళ్ళీ కుంగిపోయారు. సిఎస్కే బౌలింగ్ దెబ్బకు ఏకంగా పారిపోయే పరిస్థితి వచ్చింది. రాజస్థాన్ పై 12.1 ఓవర్లోనే 128 పరుగులు సమర్పించుకొని మ్యాచ్ అప్పగించేసినటువంటి సిఎస్కే పంజాబ్ కింగ్స్ పై 209 పరుగులు చేసినా కూడా 18.4 ఓవర్లలోనే మ్యాచ్ ఇచ్చేశారు. ఇక ఆర్సీబీపై 251 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో పోరాడినప్పటికీ 19.4 ఓవర్లోనే 207 పరుగులకు ఆల్అౌట్ అయింది. ఈ 3 మ్యాచ్ల్లో ఒక్క దాంట్లో కూడా ఓపెనర్లు సంజు శాంసన్, రుతురాజ్ గైక్వాడ్ రాణించలేదు. సిఎస్కే మాస్టర్ మైండ్ ఎంఎస్ ధోని కాలి కండరాల గాయంతో 2 వారాల పాటు ఐపీఎల్ కి దూరం అవడం కూడా ఆ జట్టు ఓటములకు కారణంగా కనిపిస్తుంది. దాంతో పాటు డేంజరస్ బ్యాటర్ డివాల్ బ్రేవిస్ కి కూడా ఇంజురీ కావడం, సరైన పేస్ బౌలింగ్ లేకపోవడం సిఎస్కే పతనాలకు కారణాలుగా కనిపిస్తున్నాయి. 3 మ్యాచ్లలో దారుణ ఓటముల తర్వాత అయినా సరే సిఎస్కేలో మార్పు వస్తుందా అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఎందుకంటే స్టిల్ ఇప్పటి వరకు కూడా అంటే దాదాపు గత సీజన్ నుంచి చూస్తే డాడీస్ టీమ్ అనే వాళ్ళు సిఎస్కే, ఎందుకంటే దాంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సీనియర్స్. సో అందుకోసమనే లాస్ట్ ఇయర్ లో కేవలం 4 మ్యాచ్లు మాత్రమే గెలిచింది సిఎస్కే. అలా గెలిచి అట్టడుగు స్థానంలో ఉండిపోయింది. ఈవెన్ సిఎస్కేకు ఉన్నటువంటి ఫ్యాన్ బేస్ మనందరికీ తెలిసిందే, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సిఎస్కే మ్యాచ్ అంటేనే ఫ్యాన్స్ విపరీతంగా చూస్తారు. బికాస్ ఎంఎస్ ధోని దానికి మేజర్ రీజన్, అది వేరే అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈ సీజన్ అంటే 2026 సీజన్ ధోని లాస్ట్ సీజన్ అని కూడా చాలా కమెంట్స్ వస్తున్నాయి. బట్ ఇలాంటి టైంలో కూడా ధోనికి కొంచెం కండరాల సమస్యతోటి సిఎస్కే మ్యాచెస్ ఫస్ట్ 2 వీక్స్ అయితే ఆడటం లేదు, అది కూడా అందరికి తెలిసిందే. కానీ ఇప్పుడు సిఎస్కేలోకి మంచి కొత్త యంగ్ ప్లేయర్స్ కూడా వచ్చారు. బట్ అయినప్పటికీ కూడా ఎందుకో పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోతున్నారు. ఈవెన్ సంజు శాంసన్ కూడా అక్కడి నుంచి ఆర్ఆర్ నుంచి వచ్చి సిఎస్కేలో పడ్డాక కూడా కనీసం 2 మ్యాచ్లు అంటే 2 మ్యాచ్లో కూడా సరైన ప్రభావం కనిపించలేకపోయింది సంజు శాంసన్. సో అందుకోసమనే ఇక సంజు వచ్చినా కానీ టీం పరిస్థితి ఇలా ఉంటే ఏంటి అసలు, అటు రుతురాజ్ గైక్వాడ్ కావచ్చు, సంజు శాంసన్ కావచ్చు, బ్రేవిస్ ఇంజూరీ కారణంగా అది పక్కకి వెళ్ళిపోయాడు, అది వేరే విషయం. అండ్ ధోని లేకపోవడం కూడా ఇంకొంచెం పెద్ద కొరతగా కనిపిస్తుంది సిఎస్కేకి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇందులో మెయిన్ గా సిఎస్కే ఈసారి కప్పు కొడుతుందన్న ధీమా కూడా చాలా మంది ఫ్యాన్స్ లో ఉంది. టీం మొత్తం చేంజ్ చేశారు అండ్ దాని తర్వాత యంగ్స్టర్స్ వచ్చారు. ఖలీల్ అహ్మద్ లాంటి ఒక మంచి యంగ్స్టర్స్ వచ్చారు, బౌలింగ్ చేస్తున్నారు, బ్యాటింగ్ అన్ని విభాగాల్లో సిఎస్కే పర్ఫెక్ట్ ఉంది. ఈసారి సిఎస్కే జోరు చాలా బాగా వస్తుంది అనుకున్నటువంటి టైంలో ఎలా చేసినా, అటు బ్యాటింగ్ ఫస్ట్ చేసినా, బౌలింగ్ చేసినా, ఏ రకంగా చూసినా కానీ పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయినటువంటి టీంలలో ఇప్పుడు సిఎస్కే టాప్ 1లో ఉందంటే అతిశయోక్తి కాదు. సో చూడాలి మరి ఇన్ కేస్ ఈ లోపాలన్నింటినీ సరి చేసుకొని ముందు మ్యాచ్లన్నా ఇంకేదైనా గెలుస్తుందా, ధోని వచ్చేంత వరకు కొంచెం ఇలానే కంటిన్యూ అవుతుందా. బట్ వచ్చిన తర్వాత ధోని అడ్వైస్ చాలా పనికొస్తుంది టీంకి. బట్ అలాంటి లోపాలు ఏదైనా ఉన్నాయా లేదా తెలియాలంటే మాత్రం ధోని వచ్చేంత వరకు అయితే వెయిట్ చేయాల్సిందే. బట్ ఏదేమన్నప్పటికీ కూడా ఇంత ఫ్యాన్ బేస్ ఉన్నటువంటి సిఎస్కే ఈ టైప్ ఆఫ్ లో దారుణంగా విఫలం అవడం చూస్తే నిజంగా కొంచెం డిసప్పాయింటింగ్ కలిగించే విషయమే. ఈవెన్ సిఎస్కే ఫ్యాన్స్ కూడా చాలా మంది అసలు మ్యాచ్ వస్తుందంటే కూడా ఈవెన్ ఇంట్రెస్ట్ లేని సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆ రేంజ్ లో ఉంటుంది సిఎస్కే పర్ఫార్మెన్స్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ లో. సో చూడాలి దీన్ని ఓవర్కమ్ చేసి కంబ్యాక్ ఇస్తారా, ఇస్తే మాత్రం ఆబ్వియస్ గా మళ్ళీ ఐపీఎల్ లో మరొక బ్రాండ్ మరొక క్రియేట్ చేస్తారు అనుకుంటున్నారు. ఈవెన్ చెన్నై ఫ్యాన్స్ కూడా ఎవరైతే ఉన్నారో ఓడిపోవటాలు ఆల్మోస్ట్ మాకు కొత్త ఏం కాదు, కప్పు కొట్టుడు కూడా కొత్త ఏం కాదు, ఈసారి కప్పు కొట్టి చూపిస్తాం, పోయింది కొన్ని మ్యాచ్లో ఇంకా చాలా మ్యాచ్లు ఉన్నాయని కూడా వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సో చూడాలి మరి దీంట్లో ఇన్ కేస్ సిఎస్కే వాళ్ళ నమ్మకాన్ని నిలబెడుతుందా సిఎస్కే టీం, లేదంటే ఇలానే కంటిన్యూ అవుతుందో తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే. సో మరి సిఎస్కేలో ఉన్నటువంటి లోపాలు ఏంటని మీరు అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి.